ముందుగా ఈ వ్యవహారం ఏంటి సార్? ఇప్పుడు బీజేపీ ఏమో అక్కడ వాళ్ళతో ఉన్నారని, ఇక్కడేమో రాష్ట్రంలో ఏమో ప్రధాన శత్రువు జగన్మోహన్ రెడ్డి ఆ 3 పార్టీలకి. ఇక్కడ పోయి అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికనంగానే వైసీపీ వాళ్ళకి మద్దతు ఇస్తూ వచ్చింది. ఏంటి ఈ జంజాటం ఏంటి ముగ్గురు మధ్య? ఇందులో జంజాటం ఏముంది సార్? ఒకడికి గతి లేక ఇంకోటికి నా అవసరంతో నా స్థాయి నువ్వు 11కి కన్ఫైన్ చేసినా నా స్థాయి ఇదని ప్రూవ్ చేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి. ఎవరు వచ్చి బతిమాలి? రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి బతిమాలితే ఒప్పుకున్నాడు. అసలు కూటమిలోనూ పొత్తులో ఇల్లుంటే ఆయన వచ్చి ఇల్లు ఎందుకు బతిమాలాడు? అది ఆన్లైన్లో ఆడుకోవాలి. అది దానికి చేత కాక ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి పెద్ద దాంట్లోనే ఆడిపోసుకోవడం 15 నెలలు బట్టి అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూ చేసుకుంటున్నారు. అది ఎవరిది ప్రాబ్లం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే హాట్ లైన్ అన్న ఒక పదంకి ఇలా కిర్ర 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 అని చూడండి, ఫోన్ వైబ్రేషన్లో పెట్టండి, అలా గతగతగతగలు ఆడుతున్నాయి రాజకీయాలు. రేపు పొరపాటున సైకిల్ గుర్తు నీ వల్లనే నాకు, నా వల్లనే నీకని సుదర్శన్ రెడ్డికి ఆ సినిమా కనుక కనబడిందంటే ఎవడెవడు ఎలా కాళ్ళు చేతులు కొట్టుకుంటారో చూద్దరు. కానీ నిన్న ఎవరు కాంగ్రెస్ అల్కా లంబాయ్ ఎవరు ఒక ఆవిడ బీహార్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆవిడ కూడా బీహార్లో మమ్మల్ని గెలిపించి చూడండి, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వచ్చేస్తా అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. గ్యారంటీగా ఈ విపత్కర పరిస్థితులకే కీడించి మేలించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఎంత సురక్షితం మనందరికన్నా ఎక్కువ చేసిన నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. వాళ్ళకి ఆ రోజుల్లో ఎవరు వాజ్పేయి గారి టైంలో గోదావరి లోపల వీళ్ళకి చూపించారు. మలయాళం సినిమా జీవితంలో వాళ్ళిద్దరు మర్చిపోయారంటే మనకన్నా సన్నాసి బ్యాచ్ ఎవరు లేనట్టే లెక్క. చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉంటే పవర్ యొక్క దర్పం ఎలా చూపిస్తాడో వాళ్ళిద్దరికీ తెలిసినట్టుగా ప్రపంచంలో అడిగి తెలియదు. వాళ్ళిద్దరే అమిత్ షా నరేంద్ర మోడీ. పోయి ఇక్కడ అందులో వీళ్ళు కునుకునక్క మీద తాటి పడిపడి ఇలాంటి ప్రభుత్వం పెట్టుకుని పొరపాటున బీహార్ ఎలక్షన్ బీజేపీ ఓడిపోతే నరేంద్ర మోడీ 20 రోజులు తిరిగితే గ్యారెంటీ పోతుంది. రాసుకోండి కావాలంటే. ఎలక్షన్ కమిషన్ 65 లక్షల ఓట్లు మడతెట్టేసిన ప్రజెంట్ సినారియోలో ఈ దోష నివారణకైతే ఖచ్చితంగా బీహార్లో బీజేపీ నితీష్ కుమార్ అధికారం వదులుకోవాలి, లేదా దోష నివారణ చర్యలు వేరేగా ఉంటాయి. ఈసారి బీజేపీ కనుక అక్కడ నితీష్ కుమార్ గెలిచారంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ని రాజకీయ పార్టీలు ఏవి క్షమించవు. అంచేత ఒరిజినల్ ఎలక్షన్ కనుక జరిగింది అనుకోండి, ఒరిజినల్ ఎలక్షన్ జరిగితే నితీష్ కుమార్ ఓడిపోవడం తథ్యం. నితీష్ కుమార్కి పదవి లేకపోతే నిద్ర బాట పడపోయింది. దానికన్నా రాక్షసత్వం బీజేపీ మీద చూపించినట్టు ఆవిడ చూపించడు. ఎందుకు? ఇమ్మీడియట్ ఆప్షను టక్కని ఇలాగా గోడ మీద పిలిగించాడు. ఈ గోడ నుంచి ఆ గోడ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ సన్నిధానానికి పోతాడు. కేంద్రంలో ఖచ్చితమైన ప్రమాణమైన పదవి పట్టుకుని కూర్చుంటాడు. లేదంటే బీహార్లో ఎలా మడతెట్టేస్తారో బాగా తెలుసు. ఇదే ఉపద్రవం కాంగ్రెస్ నుంచి బయటకు పారిపోయి బయటకు వచ్చి ఉన్న నితీష్ కుమార్కి ఆ భయం ఉంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి భయం లేకుండా ఉంటారా? ఉండకపోవచ్చు. పోని అది కూడా చెప్దాం. ఎందుకంటే 134 స్థానాలు లేకపోతే 124 స్థానాలు జనసేనలో బీజేపీ ఉన్నారు అనుకుందాం. కానీ సెంట్రల్లో కాంగ్రెస్ కూర్చున్నప్పుడు వాళ్ళ దుర్బిణి ఎలా ఉంటుంది? ఇంతకన్నా మెయిన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్యారల్గా ఎలా కనబడుతుంది? 2 పక్కల విన్ విన్ సిచ్యువేషన్, 2 చేతులు తప్పట్లు కాకుండా ఇలాగా నమస్కార ధోరణిలో ఉన్నాయి. ఇక్కడ బనకచర్ల మీద అంత గట్టిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి మాట్లాడిన తుసుక్కుమని మా రామారెడ్డి గారు మాట్లాడిన దానికే ఎక్కువ వైబ్రేషన్స్ ఇచ్చి మాట్లాడుతున్న తపేలా ఛానల్ చూసిన తర్వాత కూడా నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఏ ప్రతిఘటనలు లేవంటేనే జాగ్రత్తగా గమనించండి. సో ఇలాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఉపద్రవం ఎక్కడి నుంచి ఏడకుంది, ఎవరి నుంచి ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, ఇలాంటివన్నీ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మొన్న కూర్చున్న ఇరిగేషన్ మంత్రి గారితో కూర్చున్న దాంట్లోనే బనకచర్ల డిస్కషన్ లేదని తర్వాత వీళ్ళు ఎందుకు డిస్కషన్కి తెరలేపుతున్నారు? వాళ్ళు చెప్పేసరి క్లియర్గా అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఎందుకు సౌండ్స్ వస్తున్నాయి? ఒక రాష్ట్రం అయితే పంచాయతీరాలు మూసుకున్నందుకు తెలంగాణ, వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంత వైబ్రేషన్స్? ఎటకారం అన్నమాట, తగిలింది తమాష చూడడానికి. సో ఇలాంటివన్నీ మనం కాదు, అక్కడి నుంచి చూసి కోణం వేరేగా ఉంటుంది. అందుకే నేను 134 బిల్లేనా 130 బిల్ అది? నేను అదే అడుగుతాను. నెక్స్ట్ అదే క్వశ్చన్. అసలు ఇప్పుడు ఆ బిల్లుని సడన్గా తీసుకొస్తారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ బిల్లుని తీసుకొస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి 2-3 సీఎంలు లేచిపోతారు, చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు లేచిపోతారు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి, ఆ బిల్లుని ఇంత ఇమీడియట్గా తీసుకురావాల్సిన పరిస్థితి అవసరం ఎందుకు వస్తుంది? ముందు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు పకోడీలు 2 టిష్కే ఏమైనా గాలిలో పెట్టలే ఎగిరిపోకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆ బిల్లుని తీసుకొచ్చి పెడితే జాగ్రత్తగా ముందు ఎక్కడి నుంచి అలర్ట్. మీకు రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయి నితీష్ కుమార్ బయటికి వెళ్ళి అంతటికి మనకల్లా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా ఉంటారు కదా. గతంలో ఏబీ వెంకటేశ్వర గారు మొన్నటిదాకా వీరాంజనేయ లేటర్లు ఉండరు కదా. అక్కడ ఎక్కడెక్కడ కరెంట్ పాస్లు ఎక్కడి నుంచి వైర్లు తగులుతున్నాయో, ఏది అర్థం అయిపోయిందో మొత్తం బడేలు అనేది ఏంటో చెప్పేస్తారు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్కి. సో ఆబ్వియస్లీ అక్కడి నుంచి వాళ్ళు ప్రికాషనరీ ఫ్రంట్ ఉంటారు. సో ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది? ముందే అలర్ట్ అయ్యారు అనుకోండి, యాజ్ పర్ దిస్ చట్టం మీరు మాకు చుట్టాలు కాదన్నారు అనుకోండి,
ఎప్పుడైనా రాజకీయంగా ఎవరెవరుగా ఉన్నట్టు మీరు మాకు ఎప్పుడు మిత్రుడే శత్రువే అన్నట్టు. సపోర్ట్ సిస్టమ్ వీక్ అవుతుంది, సపోర్ట్ సిస్టమ్ ఎన్హాన్స్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కూలిపోతుంది అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తారా చేయరా? ఖచ్చితంగా. అందులో అధికారం వచ్చి ఒక్కసారి కాంగ్రెస్ మళ్ళీ కూర్చుందంటే వీళ్ళకి సినిమా మామూలుగా ఉండదు. ఆ పరిస్థితులు ఉంటాయి సార్. కాంగ్రెస్ ఇప్పుడు మీకు పార్లమెంట్లో నువ్వు నేను అన్నట్టు ఉన్నాయా, లేకపోతే ఎవడమట్టుగా ఉన్నారు? అది ఉంది కదా, ఇప్పుడు సింగిల్ గా అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు కదా పార్లమెంట్ లో. ఆ ఇద్దరి మధ్య ఆ వేరియేషన్ కనిపిస్తుంది కదా. వీళ్ళు కూడా ఇండియా కూటమి కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా, ఉంది. వాళ్ళకి కూడా ఎంపీలు వీళ్ళు కూడా ప్రణాళిక దిగించి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే దిక్కుదేమని లేదు వాళ్ళకి, అవునంటారు కదంటారు. ఖచ్చితంగా ఇదే పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అటుపక్క మారితే గతంలో కూడా ఆ సందర్భాలు వచ్చినప్పుడు కొంతమంది చేతులు ఎత్తేసిన ఉదంతాలు లేవా? 303 వచ్చినప్పుడే చాలాసార్లు పడిపోయిన ప్రభుత్వం అకాలీదళ పార్టీలు లాంటివి పంజాబ్లో ఎన్నిసార్లు సినిమా చూపించింది బీజేపీకి. సో అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేజ్రీవాల్ అనే వాళ్ళ మనిషిని ఒక భుజం వాడుతూ దాని నుంచి గన్ ఫైర్ చేద్దాం అన్నప్పుడు ఆ బుల్లెట్లు బ్రహ్మానందం గుళ్ళు కాల్చినట్టు కాలిస్తే ఏమవుతుంది? అందరికీ తగులుతాయి కదా. అంటే ఎవడెలా అవుతాడో ఆవిడ ఫెడరల్ సిస్టంలో. ఓకే. సో అలట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ ఇంకా లాయల్ పార్ట్నర్ అని బీజేపీ నమ్ముతుంది. ఖచ్చితంగా నమ్ముతుంది. 14 నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ అతను మీకు ఒకటే చెప్తున్నాను సార్, ఈజ్ మెయింటైనింగ్ హ్యాండ్ డిస్టెన్స్ విత్ బోత్ ద కూటమీస్. ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తను గవర్నమెంట్ని ఎలాగైనా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడం. ఉదాహరణకి గతంలో బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చాడు అనుకుందాం. 5 సంవత్సరాలు మనం ఏమైనా టచ్ చేయగలిగారా? ఏది స్టీల్ ప్లాంట్ విషయం కానీ వీళ్ళు సపోర్ట్లో ఉండి కూడా ఏడు సాధిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎత్తిపోతుంది కదా.